నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. గత కొంతకాలంగా తన వ్యాపారాన్ని దెబ్బతీస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న ఓ అధికారి వేధింపులు తాళలేక ఏసీబీకి పట్టిస్తే కొందరు ఆ అధికారిని పట్టించానని, దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నానని ఎన్డీడీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై కక్షతో సన్నిహితులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వారి వల్ల నాకు ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వారిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసి ఉన్నానని, అధికారులు స్పందించి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. నేను నా బాధపడలేక, హరాస్మెంట్ ఓర్చుకోలేక ఒక అవినీతి సిఐని, బాబీ అనే సిఐని, రామ్మోహన్ రాజు అనే హెడ్ కానిస్టేబుల్ని ఏసీబీ రైడ్తో పట్టించినందుకు రఫీ, రాజేంద్ర ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళిద్దరూ ఆ సిఐకి బ్రోకర్లు, డబ్బులు వసూలు చేసిస్తూ, పైరవీలు చేస్తూ, ఆ డబ్బులు వీళ్ళు కొంత ఆయన కొంత తింటూ టౌన్ మీద వీళ్ళిద్దరూ హవా సాగిస్తున్నారు. ఆ బాధతో వాళ్ళిద్దరూ నా మీద స్టేట్మెంట్ ఇవ్వడం, నన్ను నానా దూషించడం రికార్డ్ అయ్యి ఉన్నది. ఆ రికార్డులన్నీ కూడా పెన్ డ్రైవ్లోకి ఎక్కించున్నా. వాళ్ళు తిట్టిన తిట్లు, వాళ్ళని చంపేస్తాం, నాలుగు వస్తాం, వెధవ, కాటికి కాళ్ళు చాపుకోవడం, నువ్వు నీ ఇల్లు ముట్టడిస్తాం, తాట తీస్తామని చెప్పడం వీడియోల సంపర్కంలో ప్రజానీకం అందరూ గమనించారు. ఆ సిఐ జైల్లో ఉండి ఆయన బ్రోకర్ల చేత నాకు ప్రాణహాని తెస్తూ పైరువీలు నడుపుతూ, ఇక్కడ ఆయనతో పైరువీలు నడిపిన రఫీని, రాజేంద్ర ద్వారా మా ఇల్లు ముట్టడిస్తాం, మాకు వార్నింగ్లు ఇస్తూ మమ్మల్ని అటాక్ చేస్తాం, నాలుగు వస్తాం, తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు రక్షణ కల్పించి, నాకు, నా ఇంటికి, నా ఆస్తులకి నేను బయటపోతాను కాబట్టి నాకు సెక్యూరిటీ పర్పస్గా సెక్యూరిటీని ఇద్దరిని అరేంజ్ చేసి, ఎవరిని గన్మ్యాన్స్ని డబ్బులు కట్టుకోమన్నా కట్టుకుంటా, గవర్నమెంట్ ఇచ్చినా ఓకే, హాఫ్ పేమెంట్ కట్టమన్నా కడతా, సెక్యూరిటీ కల్పించాల్సిందిగా డిఐజీ గారిని, ఐజీ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, నాయుడుపేట ఎస్ఐ గారిని, అదేవిధంగా విజిలెన్స్ డిఐజీ గారిని, విజిలెన్స్ ఎస్పీ గారిని, విజిలెన్స్ ఇక్కడ సిఐని, అదేవిధంగా ఏసీబీ డీజీపీ గారిని, ఏసీబీ ఐజీ గారిని, ఏసీబీ తిరుపతి అడిషనల్ ఎస్పీ గారిని కోరుతూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, హోమ్ మినిస్టర్ గారిని, మా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారిని కోరేదానికి ఈరోజు మీడియా సమావేశం పెట్టా. రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేతులెత్తి నమస్కరించుకుంటూ పంపించడం జరుగుతుంది. మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా, అధికారులు ఇంకా న్యాయం చేస్తారు, మీ ద్వారా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ మీరు న్యాయం జరగకుండా నాకేదైనా అయితే పూర్తి బాధ్యత ఈ అధికారులందరిది, ఈ ముఖ్యమంత్రిది, ఈ హోమ్ మినిస్టర్ది, ప్రతిపక్ష నాయకుడు కూడా దీని మీద స్పందించాల్సిందిగా జగన్మోహన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీని ఎన్ని జరగకపోతే నేను చూసి ఒక వారం రోజులు 10 రోజులు హైకోర్టును ఆశ్రయించి నేను పరువు నష్టం దావా, నన్ను మాట్లాడిన వల్గర్ చేసిన వాళ్ళకి నా డెమరేజ్ ఎంతో, నా మీద ఉండే గుడ్ విల్ ఎంతో లాయర్ల ద్వారా లీగల్ నోటీస్ పంపించి లీగల్ చర్యలు తీసుకొని. నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగు సెంటర్ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గల సర్వే నెంబర్ 1255లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే చేతుల మీదుగా భవన నిర్మాణ కార్మికులకు 216 ప్లాట్లను కేటాయించారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకున్న తమపై దుర్భాషలాడుతూ దాడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని రాపూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ఆధ్వర్యంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పరిశీలించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఇతరుల హయాంలో కానీ గవర్నమెంట్ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి
ఇళ్ల స్థలాలు కొలతలు చూపించి పంచాయతీ అప్రూవల్ చేసి వాటికి ఏది దిక్కుముక్కు లేకుండా ఆడ పడేటి కింద పెట్టిన దానివల్ల కట్టుకునేదానికి నీటి వసతులు కూడా లేని దాంతో ఇల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరంగా బాధపడతా ఉన్నాము. ఇప్పుడు లాస్ట్లో అవి ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఎంఆర్ఓల ద్వారాగా ఈఆర్ఓల ద్వారాగా తెలుసుకొని వాటిని కబ్జా చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ అరికట్టి మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, స్థలాలకి రోడ్లు, మళ్ళీ బోర్లు ఇవి మాకు మంజూరు చేసి వాటికి పని చేపిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళు కూడా కాలనీలు ఇచ్చేదానికి మేము అర్జీలు కూడా రాపూరు ఎవరైనా లేదు, వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. ఆ విధంగా జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కూడా అర్జీ ఇచ్చేదానికి. ఎమ్మెల్యేకి నమస్కారాలు, ఎస్ఐ గారికి నమస్కారాలు, మండల ఆఫీసర్కి నమస్కారాలు, పంచాయతీ ఆఫీసర్కి నమస్కారాలు. 2003లో మాకు ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి స్థలాలు ఇచ్చాడు. ధర్నాలు చేశాము. ఇప్పుడు ఆ స్థలాలన్నీ కబ్జా చేస్తున్నారు కొంతమంది. మాకు ఏమి స్థలాలు లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ నీటి వసతి లేదు, కరెంటు లేదు, రోడ్లు మాకు వసతి చేయలేదు. ప్లాట్లు ఇచ్చారే కానీ ఏ వసతి మాకు చేయలేదు. దాని మీద మేము తలా 10 రూపాయలు వేసుకున్న 4-5 సూర్లు సదరం కూడా చేసాము. చెట్లన్నీ కొట్టించాము, మళ్ళీ అడివైపోయింది. దయచేసి అది అంతా మాకు సదరం చేపించి, రోడ్లేంచి, బోర్లేసి, కరెంటు లాగిస్తే మేము ఇల్లు కట్టుకునేదానికి, కాలనీ ఇల్లు కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. కాలనీ ఇల్లు కూడా మాకు సహాయం చేయండి. దాంట్లో ఒక కులస్తులనే కాదు, అన్ని కులాలు మతాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణం మాలవ్య నగర్లోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీలు ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ జాతీయ స్థాయి కరాటే స్క్వాష్ ఛాంపియన్షిప్ పోటీలలో వై హస్మిత, ఏ సాయి ఐశ్వర్య, సిహెచ్ కీర్తన, ఆర్ హర్షిని, ఎన్ నదీరాలు పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో 3 విద్యార్థినులు కాంస్య పతకాలు సాధించారు. ఈ సంవత్సరం జూన్ మాసంలో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అంతర్జాతీయ కరాటే స్క్వాష్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి వై హస్మిత, ఏ సాయి ఐశ్వర్య మరియు సిహెచ్ కీర్తనలు అర్హత సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థినులను అభినందిస్తూ వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్క్వాష్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ ఇబ్రాహీం, కోచ్ నాగరాజు, పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, పాఠశాల అకాడమిక్ డీన్ సునీల్ రాజు, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సింధు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Good morning to all. This is Sai Aishwarya from 8th standard and I am a student of SSB Smart Olympiad Academy. In January, I had participated karate in Gachibowli Stadium and I won a silver medal. I have very for that and I am selected for international that will be conducted in June 28th below. Thank you. తిరుపతి జిల్లా గూడూరు మండలం గూడూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల నందు చదువుతున్నటువంటి విద్యార్థినులు జాతీయ స్థాయిలో కరాటేలో అంతర్భాగమైన స్క్వాష్ పోటీల నందు 3 అంతర్జాతీయ స్థాయికి గెలుపొందట మాకెంతో సంతోషం. ఇది యాజమాన్యం వారు ఆనందంతో గర్వంతో తెలియజేస్తున్న విషయం. పోయిన సంవత్సరం 25 మంది విద్యార్థులు జిల్లా స్థాయిలో పాల్గొని, అందులో నుంచి 15 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని, అందులో నుంచి 5 మంది విద్యార్థులు, ఈ కనిపిస్తున్నటువంటి 5 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. అందులో 3 విద్యార్థులు కాంస్య పతకాలను సాధించి అర్హత పొందుకొని అంతర్జాతీయ స్థాయిలో వారు స్క్వాష్ పోటీలు ఛాంపియన్షిప్ నందు పాల్గొనడానికి జూన్ 6వ తేదీన జరగబోయే జమ్మూ కాశ్మీర్లో జరగబోయేటటువంటి పోటీల్లో పాల్గొనవచ్చు ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం నవకోటి నాయుడు గారు, వారి యొక్క
శ్రద్ధ మరియు అలాగే ఈ యొక్క పోటీలకు తర్ఫీదు ఇచ్చినటువంటి నాగరాజు మాస్టర్ ఆయన యొక్క సహకారం మేము మరవలేనిది. వీరికి మేము సహృదయంతో తల్లిదండ్రుల పక్షాన విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు. స్కోయ్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఇబ్రాహీం షేక్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ స్టేట్లో 15 మంది బాలబాలికలు కవాంకే అండ్ లోబా కేటగిరీస్లో అండర్ 12, అండర్ 14 విభాగాల్లో పాల్గొన్నారు. దాంట్లో 3 నేషనల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. 5 మంది. సో లాస్ట్ టైము హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 26వ జాతీయ స్కోయ్ పోటీలకు మన గూడూరు పట్టణం నుంచి స్వర్ణ ఆంధ్ర భారతి స్కూల్ నుంచి ఓన్లీ గూడూరు పట్టణం నుంచి స్వర్ణ భారతి స్కూల్ నుంచి 5 మంది బాలబాలికలు ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటే దాంట్లో గ్రూపు కవాంకే విభాగాల్లో వీళ్ళు సిల్వర్ మెడల్ జాతీయ స్థాయిలో రావడం జరిగింది. సో మన గూడూరు పట్టణానికి ఎంతో గర్వకారణ విషయము. స్పోర్ట్స్లో ఎంతో రాణిస్తున్న మన కోటి సార్ గారికి, మన డీన్ సార్ గారికి ధన్యవాదములు. అలాగే వీళ్ళకి కోచింగ్ ఇస్తున్న నాగరాజు గారికి ధన్యవాదము. అలాగే వీళ్ళు జరగబోయే జూన్లో 20 నుంచి 26వ తేదీ లోపల ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్ అండ్ ట్రైనింగ్, సో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ కాంపిటీషన్స్కి రావడం జరుగుతుంది. ఆ సమక్షంలో మన గూడూరు పట్టణం నుంచి ఈ 3 విద్యార్థులు ఈ ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంప్లో పాల్గొంటారు. దానికి ఈ స్కూల్ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు కరాటీలో నేషనల్కి, ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. మా స్కూల్లో చదివేటటువంటి సెలెక్ట్ అయినటువంటి పిల్లలకి, వాళ్ళు ప్రోత్సహించినటువంటి పేరెంట్స్కి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సొంత నిధులతో ప్రతి నెలా కొనసాగుతున్న డాక్టర్ ప్రసన్న చేతుల మీదుగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నిరుపేదలైన బాలింతలకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దేవుడు ఆశీస్సులతో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్ నందు క్రమం తప్పకుండా బాలింతలకు, పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం చాలా అభినందనీయమని, దూర ప్రాంతాల నుండి హాస్పిటల్కు వచ్చే పేద ప్రజలకు ట్రస్ట్ సభ్యులు చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు అత్తి మంజూరి గోపాల్, కసుకుర్తి కోటేశ్వరరావు, కన్వీనర్ రమేష్, సభ్యులు చెవల సురేంద్ర, పేయల రమణయ్య, ముజీఫ్, పెరిమేటి చంచయ్య, కోడి శివ తదితరులు పాల్గొన్నారు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి మంత్ మొదటి వారంలో వారు ఈ విధంగా ఇక్కడున్న పేషెంట్స్కి, బాలింతలు, గర్భిణీ స్త్రీలకి, ఇంకా ఓపీకి వచ్చే పేషెంట్స్, అడ్మిషన్లో ఉన్న పేషెంట్స్ అందరికీ బ్రెడ్, పండు, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ అందజేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాన్ని బట్టి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి మంత్ వాళ్ళు చేస్తున్న సేవకై వారికి ప్రత్యేకమైన ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారికి, మా సంఘ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ప్రతి నెల బాలింతలకు, వృద్ధులకు బ్రెడ్, వాటర్ బాటిల్స్, బిస్కెట్, అరటిపండ్లు పంపిణీ చేస్తున్నాము. వీటన్నిటికీ వచ్చేసి సంఘ సభ్యులు సహకారంతో చేస్తున్నాము. కొంతమంది డోనర్స్ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత అభినందనలు. ప్రింట్ మీడియాకు కూడా మాకు ఒక సుదినము. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరాలకు అడుగుపెట్టినటువంటి ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ 2 సంవత్సరాలు కూడా మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు చాలామంది సహకరించి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా పేదవాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది. అది వాళ్ళందరూ కూడా మాకు సహకరించడం వల్లే మేము చేయగలిగినాము. అందును బట్టి మేము చాలా సంతోషిస్తున్నాము. కాబట్టి ఈరోజు
మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్లు, అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా మాటను కాదనకుండా మాకు గెస్ట్గా వచ్చిన మేడం గారికి, ప్రసన్న మేడం గారికి ధన్యవాదాలు. అట్లే మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. అలాగే కృపాసేవ చారిటబుల్ సభ్యులు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిరుపేదలకి బెడ్ మీద ఉన్న బాలింతలకి, అలాగే ఇంకా నిరుపేదలు ఉన్న వాళ్ళ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మా కృపాసేవ చారిటబుల్ ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్స్, బ్రెడ్, వాటర్ బాటిల్ క్రమం తప్పకుండా మేము ఈ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇది కూడా ఈ హాస్పిటల్ అందరూ మాకు ఇచ్చిన ఒక ఇదిని బట్టి మేము దాన్ని క్రమం తప్పకుండా చేయగలుగుతున్నాము. అట్లాగే మాకు ఎంతోమంది సహకరించి ముందుకు వచ్చి దాతలు మాకు ఎన్నో సహాయాలు చేయగలుగుతున్నారు. దానివల్ల మేము ఎంతోమంది నిరుపేదలకు కూడా ఫుడ్ కావాల్సినటువంటి నిత్యావసరాలు వచ్చి బుక్స్ ఇలాంటివి కూడా నిరుపేద పిల్లలకు కానీ వచ్చేసి అనాథులకు కానీ వీళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతున్నది. కాబట్టి ట్రస్ట్ ద్వారా ఈ సభ్యులందరూ ఈ సహాయంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా గూడూరులో ఉన్న మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు మనం ప్రతి నెల మా సభ్యులందరూ సహాయ సహకారంతో మనం బాలింతలకు, గర్భవతులకు, ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వృద్ధులకు అందరికీ పౌష్టికాహారం ఇవ్వటం జరుగుతుంది. వాటిల్లో బ్రెడ్, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ ప్రతి నెల క్రమం తప్పకుండా మమ్మల్ని పంపిణీ చేస్తున్నాం. అలాగే మాది 2 సంవత్సరాలు పూర్తయింది ట్రస్ట్ స్థాపించి. 3వ సంవత్సరంలోకి కొత్తగా రావటం జరిగింది. ఇప్పుడు దాకా మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క సభ్యులు, అలాగే మా ట్రస్ట్ ద్వారా చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రసన్న మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి చేతి గుండా ఈరోజు మేము పంపిణీ చేయటం చాలా సంతోషం. అలాగే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో మేము చేయాలని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.